ఎవరి చిత్తశుద్ధి అనేది ప్రజలకు తెలుసు బాగా. ఓకే ఓకే ఒకలా ఉన్నాగా ఏం చేసి ఉండాల్సింది మీరు అన్నట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ కమిషన్ ద్వారా ఇది చేసి ఉంటే నిలబడేదా భరత్ గారు ఇప్పుడు కానీ ఇవన్నీ చేసినా సరే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ సార్ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ లో లాస్ట్ లో ఆగేది ఒకటి బీసీ డెడికేటెడ్ కమిషన్, రెండోది కంటెంపరానియస్ గా మొత్తం డాటా తీసుకురావాలి. 50 దాటకూడదు. అయిపోదు సార్. దానికోసం ఇప్పుడు 160 కోట్లు ఖర్చు పెట్టినాము, డోర్ టు డోర్ వెళ్ళినాము, మా దగ్గర ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేయగలిగినాము. డైవర్సిటీ ఆఫ్ ది నేషన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు 130 కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఒక 70 కమ్యూనిటీస్ ఇంతవరకు వార్డు మెంబర్లు కాలేదు, ఎంపీటీసీలు కాలేదు, పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారనేది మీరు శాస్త్రీయంగా కనుక ఒక నిబద్ధత కలిగినటువంటి ఇండిపెండెంట్ 340 ఆర్టికల్ ప్రకారం కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం కానీ ఒక కమిషన్ వేస్తే బాగుండేది. నేను ఇప్పుడు ఎంబీసీల విషయానికి వస్తాను. చేసిన పాయింట్ తప్పనిసరి. మరి ఇప్పుడు బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తారు. సబ్ కేటగరైజేషన్ ఎందుకు? ఇప్పుడు సంచార జాతులు మీరు అన్నట్టు 120 కులాల్లో 100 కులాలు 70 కులాలు జడ్పీటీసీలు కూడా కాలేదండి. వార్డు మెంబర్ కాలేదు, నాయ బ్రాహ్మణులు లాంటి వాళ్ళు వార్డు మెంబర్ కాలేదు సార్. వార్డు మెంబర్ అందుకోసమే కదా మరి వాళ్ళకి స్పెషల్ కోటా ఎందుకు? అందుకోసమే వాళ్ళకి స్పెషల్ కోటా. ద ఎసెన్స్ ఆఫ్ ది కృష్ణమూర్తి కేసే అది. కంటెంపరానియస్ రిగరస్ ఎంఫరికల్ వడ్రంగి బ్రాహ్మణులు ఇవాళ 42%లో నేను చెప్తా భరత్ ఈ 42% నేరుగా బీసీ అనలే, ఏబిసిడి ఈ కేటగరైజేషన్ చేసి ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి. అందుకోసమే కదా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు కేటగరైజ్ చేసి ఇస్తాను. అందుకోసమే సంచార జాతులు, విముక్త జాతులు, అన్ని కులాలు కూడా మాకు రిజర్వేషన్లు రాబోతున్నాయి, మేము వార్డు మెంబర్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జడ్పీటీసీలు అవుతాం అని చెప్పి వీళ్ళకు బ్రహ్మరథం పెడితే 42% సంబంధించింది వాళ్ళు ఒకటే చెప్తా భరత్ గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఇవాళ కర్ణాటక వాళ్ళను, బీహార్ వాళ్ళను ఇద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఫెయిల్యూర్ ఫార్ములా పోతావా, సక్సెస్ఫుల్ ఫార్ములా పోతావా? ఇవాళ మీకు చాలా స్పష్టంగా కర్ణాటక సక్సెస్ ఫార్ములా అని ఎట్లా అంటారు? 100%. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? సార్ నేను ఏమంటున్నా, అది ఎప్పుడు కాంతారాజా గారు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు, మొదటిసారి సిద్దరామయ్య గారు ఉన్నప్పుడు మొత్తం సమగ్రంగా చేశారు. రిపోర్ట్ ఇచ్చే నాటికే సిద్దరామయ్య గారు దిగిపోయారు. మళ్ళా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి జయప్రకాష్ హెగ్డే గారితో దాన్ని అధ్యయనం చేయించారు. అప్పటికే 10 సంవత్సరాలు దాటిపోతుంది కాబట్టి కొంత రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి మళ్లీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అంతేగాని అక్కడ రిపోర్ట్ తప్పని లేదా ఏదైనా న్యాయస్థానాలు పోయి దాన్ని కొట్టేయించినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ బీహార్ లో చాలా కళ్ల ముందు నువ్వు చేసిన సర్వే తప్పు, నీ జీఏడీ చేయడం తప్పు, నువ్వు 800 కోట్లు ఖర్చు పెట్టడం నాకు అవసరం లేదు, బీసీ కమిషన్ రిపోర్ట్ ఏది, ఎక్స్పర్ట్ కమిషన్ రిపోర్ట్ ఏది అని చెప్పి స్పష్టంగా అడిగి అక్కడ అమలు చేసినటువంటి యాక్ట్ ను సెటిసైడ్ చేశారు. అది నేను గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కనుక చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాల్సి ఉండే, ఆ యొక్క వేసినటువంటి యాక్ట్ ద్వారా వేసినటువంటి ఆ కమిషన్ కే ఈ సర్వే చేసే బాధ్యత ఇవ్వాల్సి ఉండే. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మనకు ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి ఇవ్వాల్సి ఉండే. నువ్వు విద్యా ఉద్యోగ రంగాలది ఆ డెడికేటెడ్ కమిషన్ తోనే చేయిస్తావు, స్థానిక సంస్థలను ఆ డెడికేటెడ్ కమిషన్ తోనే చేయిస్తావు, సర్వేమేమో ప్లానింగ్ కమిషన్ తో, ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో చేయిస్తావు. కాబట్టి ఇవన్నీ తప్పులే కదా. తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళా నువ్వేం చేస్తావు? చివరికి ఈ జీఓఎంఎస్ నెంబర్ 6/12/3/2025 భరత్ గారు మీరు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ దీన్ని చేసుకోవాలి. ఇవాళ ఎవరు సుదర్శన్ రెడ్డి గారు మాజీ న్యాయమూర్తి గారితో ఇది ఏంది వర్కింగ్ గ్రూప్, ఈ కాగితానికి ఏం విలువలేదు, వీళ్ళు చేసినటువంటి దానికి ఏం విలువలేదు. ఎందుకంటే నువ్వు సర్వే చేయించింది ప్లానింగ్ డిపార్ట్మెంట్, అదే తప్పన్నప్పుడు తప్పు చేసినటువంటి దాని మీద నువ్వు వర్కింగ్ గ్రూప్ వేసి మళ్ళీ వీళ్ళతో అధ్యయనం చేయించడం ఏంది? తర్వాత డెడికేటెడ్ భూసాని కమిషన్ న్యాయమూర్తి అది కావచ్చు, దాని ఏంది? అవునండి, అయితే సార్ ఎవరన్నా కావచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, రిటైర్డ్ ఎవరైతే నువ్వు 340 కింద వేసినావా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినావా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలను మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కాదా? వర్కింగ్ గ్రూప్ ఏంటి? నువ్వు చేసిన సర్వేనే తప్పు. సుఖ్దేవ్ తొరాట్ ఎవరన్నా ఉండనివ్వండి సార్, ఎవరుంటే పికెట్టి థామస్ పికెట్టి ఉన్నాడు కదా, జోన్ బ్రోన్జీ ఉన్నాడు కదా, వీళ్ళంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దవాళ్ళు కావచ్చు. కానీ నువ్వు ఇదే కమిషన్ ను, ఇదే కమిటీని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేసి వీళ్ళ ద్వారా నువ్వు సర్వే చేయించాల్సి ఉంటే నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి రోల్ మోడల్ అయ్యేది. నువ్వు సర్వే వాళ్ళతో ఎందుకు చేస్తావు?
సర్వే అధికారులతో చేయిస్తావు. అవి తప్పుల తడక అని చెప్పి మేము విమర్శించినాం. నువ్వు ఇచ్చినటువంటి క్వశ్చనర్ కూడా తప్పని మేము చెప్పినాం. 75 ప్రశ్నలు ఏందండి? రైట్ టు ప్రైవసీకి సంబంధించిన మొత్తం ప్రశ్నలు ఉన్నాయి. అది పుట్టస్వామి కేసు పరిధిలోకి వస్తుంది. తర్వాత డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది ఈ ఎవరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల మీద ఆధారపడవద్దు. డెడికేటెడ్ కమిషన్ స్వయంగా ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్లి సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి. ఈవెన్ డెడికేటెడ్ కమిషన్ కూడా నేను తప్పంటున్నా. నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఎవరి ద్వారా చేసినావు? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి చేసినావు. అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. ఇప్పుడు గవర్నర్ దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. ఏం చేస్తారు? ఏముండదు, ఏం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే దాని వెంబడి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయా లేవో తెలియదు. దాని వెంబడి సర్వే రిపోర్ట్ ఉన్నదా తెలియదు. నిన్ననే మళ్ళా ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇవంతా కూడా ఒకదానికొకటి కాంట్రడిక్షన్ లో ఉన్నాయి. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మంగా గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా వీళ్ళు పాటించలేదండి. ఎందుకోసం ఈ సమస్య వస్తున్నది? ఈ 340 ఆర్టికల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 2008 యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఒక్కరన్నా ప్రశ్నించిర్రా? ఎన్నడన్నా మాలాంటి వాళ్ళని పిలిపించి చర్చించిండ్రా? కాబట్టి ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు. వారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావచ్చు. కానీ వారిని ఏ కమిటీలో అయితే నియామకం చేసిర్రో ఈ కాగితానికి ఏ వాల్యూ లేదని నేను అంటున్నా. భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ ఏ వాల్యూ లేదని నేను అంటున్నా. మీరు 27 ఫిబ్రవరి ఏ వాల్యూ లేదు. అది బీసీ వెల్ఫేర్ నుండి వేశారు. అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కాదు. ఇప్పుడు శంషీర్ గారిని వేశారు కదా, మన జడ్జి గారిని మాదిగ వర్గీకరణ గురించి వేసారు కదా, అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేశారు. మరి దీన్ని ఎందుకు షమీమ్ అఖ్తర్ గారిని 1952 కమిషన్ ఆఫ్ యాక్ట్ కింద చేశారు. మరి అట్లే బీసీ ఇది వేయాలి కదా. ఇప్పుడు మీకు అక్కడ మహారాష్ట్రలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని చట్ట ప్రకారం మోనందుకే కొట్టేసారు కదా. అంత స్పష్టంగా మనకు వికాస్ కిషన్ రావు కావాలి. ఆ విధంగానే కృష్ణమూర్తి కేసు, మిగతా రాష్ట్రాల్లో ప్రసన్న కేసు, ఏ రాష్ట్రానికి పోయినా కానీ ఇదే పరిస్థితి. సురేష్ మహాజన్ కేసు, రాహుల్ రమేష్ కేసు, ఇవన్నిట్లో కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం చట్టాలను ముందు పెట్టుకుని మీరు అధ్యయనం చేయాలి. డెడికేటెడ్ కమిషనే తనంతట తాను లోతుగా అధ్యయనం చేసి తాను రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అది కూడా అధికారికంగా కాదు. మీరు భరత్ గారు, అది సర్వే రిపోర్టు అధికారికంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాని అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఆ యొక్క నివేదికను ఆమోదించి మీరు అధికారికంగా డెడికేటెడ్ కమిషన్ కు పంపించాల్సి ఉండే. లోపల తీసుకున్నాడు. ఇవాళ తుది నివేదిక ఎప్పుడొచ్చింది? నిన్న ఇచ్చారు. ఎప్పుడో ఈ వెంకటేశ్వరరావు గారి నివేదిక ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఇవ్వడం జరిగింది, మార్చిలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నటువంటి తప్పులా ఒప్పులా? ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప విషయం చెప్పాడు. గతంలో తప్పులు జరిగినాయి, ఇప్పటికైనా మేము సమగ్రంగా ముందుకు పోతామని. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని కూడా తప్పుదో పట్టిస్తుంది. మేము ఇంత పెద్ద చాంతాడంత కార్యక్రమం చేసామని రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఆయన తెలీదా? తెలుసలేదు. మరి ఆయన దగ్గర ఉన్న ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరా? రాజు ఉన్నారు, చేస్తలేరు. కొప్పుల రాజు గారు కూడా చెప్పినా మేము. కొప్పుల రాజు గారికి నేనే స్వయంగా చాలాసార్లు మాట్లాడినా, తెలంగాణలో తప్పు జరుగుతుంది సార్, చట్ట ప్రకారం పోతలేరు. ఆయన బ్యూరోక్రసీ సర్వే, నేను వారికి చెప్పిన రాహుల్ గాంధీ గారు బ్యూరోక్రసీ సర్వే చేయమని లేదు, బ్యూరోక్రసీ క్వశ్చనేర్ చేయమని లేదు. అందరితో ఇంటరాక్షన్ అయినప్పుడు పబ్లిక్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని క్వశ్చనేర్ తయారు చేయమన్నాడు. ఇట్లా రాహుల్ గాంధీ గారు వచ్చిపోయిందో లేదో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకొని మొత్తం నింపారు. ఈ బొమ్మను చూసి సగం మంది నింపలేదు. 75 ప్రశ్నలు చేయడం ద్వారా చాలా మంది దీనిలో వివరాలు ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతున్నది, ఏ విధంగా సవరించాలి, దీన్ని ఎట్లా నిర్ణయించాలి? 3% సార్ వాళ్ళు చెప్తున్నారు, దాన్ని ఎవరు నమ్మాలి? నీ ఇష్టం వచ్చినట్టు నింపుకున్నావు. ఇవాళ హైదరాబాద్ లో ఎంత అండి? 63% అన్నాడు. హైదరాబాద్ 63% అయితే 96% ఎట్లయితే సార్? మీరు ఏది నోటికి వచ్చినట్టు మీరు ఏ లెక్కలు పడితే ఆ లెక్కలు మీరు 2 కాగితాలు ఇచ్చేసి మీరు ఇది రిలీజ్ చేసేసి ఇదే మొత్తం అంటే ఎట్లా అండి? ఆయన ఏమి ఇచ్చింది చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు అంటారు కదా, నువ్వు ఇదే కదా ఇచ్చింది. సిపాక్ రిపోర్ట్ ఇదే కదా, ఈ 4 పేజీలు కదా మీరు ఇచ్చింది. ఈ 4 పేజీలు ఇచ్చేసి మేము మొత్తం లెక్కలు బయట పెట్టినామంటే ఎట్లా? కాబట్టి ఇవాళ మొత్తం తప్పుల తడకమయంగా బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి జరుగుతున్నది. ఈ విధంగా చేసినందుకే మహారాష్ట్రలో అక్కడ రిజర్వేషన్ కొట్టేసారు. అది మరాఠాలు కదా, మరాఠాల విషయం కాదు. మరాఠాల విషయం వేరు, లోకల్ బాడీస్ వేరు. లోకల్ బాడీస్ లో సమగ్రంగా అధ్యయనం చేయనటువంటి నివేదిక ఇచ్చిన కారణంగా అక్కడ నివేదికను కొట్టేసి బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు పొమ్మన్నారు. అక్కడ చాలా కష్టపడి మళ్ళీ వాళ్ళు వీరోచితమైన పోరాటం చేసి మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్. మధ్యప్రదేశ్ మోడల్ కరెక్ట్. మధ్యప్రదేశ్ లో చక్కగా పోయిన వాళ్ళు
గుజరాత్ లో ఓవరాల్ రిజర్వేషన్ తక్కువనే ఉంటాయి కదా మధ్యప్రదేశ్ లో. ఉంటుంది వాళ్ళు పైన చేసుకున్నారు. గుజరాత్ లో జస్టిస్ జవేరీ కమిషన్ వేస్తే అప్పటి వరకు 10% ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్లు 27% అయింది. మధ్యప్రదేశ్ లో పెంచుకున్నారు, మహారాష్ట్రలో పెంచుకున్నారు, కర్ణాటకలో పెంచుకోగలిగినారు. అంటే మధ్యప్రదేశ్ లో ఓవరాల్ రిజర్వేషన్ పెరగలేదు కదా. ఓవరాల్ 50 పెరగలేదు సార్, కానీ సఫిషియెంట్ అది. వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు 10% ఉండే గుజరాత్ లో 27% చేశారు. కాబట్టి అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ ఎందుకు పెరగది? ఒకసారి మనం వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు.